హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కేస్ కిచెన్. అల్లం మామిడికాయ పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ వెలిగించి ముందుగా ఒక కడాయి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో 250 ml ఆయిల్ వేసుకుందాం. నేను పల్లి నూనె తీసుకున్నాను. మీరు కావాలంటే నువ్వుల నూనె కూడా వాడుకోవచ్చు. 1 kgకి 250 ml ఆయిల్ సరిపోతుందండి. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు కొద్దిగా ఆవాలు, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయవచ్చు. ఆవాలు బాగుంటాయి కాబట్టి నేను వేసుకుంటున్నాను. జీలకర్ర 15 గ్రామ్స్ వేసుకుంటున్నానండి. 10 గ్రామ్స్ ఇంగువ, ఇది ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం పేస్ట్ వేసుకుందాం. 1 kgకి 1/2 kg అల్లం పేస్ట్ పడుతుందండి. ఇది ఓన్లీ అల్లం పేస్ట్ మాత్రమే. కొద్దిగా పసుపు వేసి పట్టుకున్నాను, ఇందులో ఉప్పు వేయలేదు. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకుందాం. 125 గ్రామ్స్ వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇది కొంచెం పచ్చి వాసన పోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇదంతా మిక్స్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారి పెట్టుకుందామండి. పోపు చల్లగా అయ్యేలోపు మనం మామిడికాయ ముక్కలు ప్రిపేర్ చేసుకుందాం. ఈ గిన్నెతోని నేను మెజరింగ్ తీసుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ 1 kg ఉంది వెయిట్ లెక్కన. ఇప్పుడు ఈ గిన్నెతోని చూసుకుందాం. నాలుగు బౌల్స్ అయ్యాయి కదా. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాం. ఇంకొక 250 ml ఆయిల్ని లైట్గా గోరువెచ్చగా వేడి చేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని ఇలా ముక్కుల్లో వేసుకుందాం. ఇందులో మామిడికాయ ముక్కలు అనేవి వేసుకొని తీసుకుందాం. ఇలా వేయడం వల్ల ముక్క అనేది మెత్తబడకుండా ఉంటుందండి. ఇది మా అమ్మ చెప్పిన టిప్ అండి నాకు. ఇలా మిక్స్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాం. వేయించి పొడి చేసుకున్న మెంతి పొడి 30 గ్రాములు, వేయించి పొడి చేసుకున్న ఆవ పొడి 30 గ్రాములు, వేయించి పొడి చేసుకున్న సోంపు పౌడరు 30 గ్రాములు,
అల్లం పచ్చడిలో సోంపు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. మనం ఈ కప్పుతోని మామిడికాయ ముక్కలు 4 కప్పులు వేసుకున్నాం కదండి. 4:1 అలా 1 కప్పు ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇదే కప్పు మెజరింగ్ తోని కారం వేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పౌడర్ని మనం మామిడికాయ ముక్కలలో వేసుకొని కలుపుకుందాం. ముక్కలకి మసాలా అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకుందాం. ముందుగా మనం అల్లం పోపు చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఇదంతా ముక్కలకు పట్టేటట్టు మిక్స్ చేసుకుందాం. మసాలా అంతా ముక్కలకు పట్టేటట్టు మిక్స్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో కొన్ని ఎల్లిపాయలు యాడ్ చేసుకుందాం. ఎల్లిపాయలు నాకు చాలా ఇష్టం అండి, కాబట్టి నేను కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి. ఇప్పుడు మరొకసారి మిక్స్ చేసుకొని డబ్బాలోకి వేసి పెట్టుకుందాం. క్యాప్ పెట్టేసి 3 days వరకు దీన్ని పక్కన పెట్టేసుకుందామండి. దీన్ని ఇలా మెటల్ వాటిలలో ఉంచకూడదండి, అయితే జాడీలలోకి కానీ లేదంటే ప్లాస్టిక్ వాటిలలోకి కానీ తీసి పక్కన పెట్టుకోవాలి. 3 days అవుతుంది కదండి. మనం ఆవకాయ పచ్చడిని ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు ఒకసారి కలిపి చూసుకుందాం. ఇంకా కొద్దిగా ఆయిల్ పడుతుందండి, కాస్త ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకొని జాడీలోకి ఎత్తుకుందాం. జాడీలో చుట్టూతా కాస్త ఆయిల్ వేసుకుందామండి. చుట్టూ అప్లై చేసుకుందాం. ఇలా జాడీ లోపల అన్ని వైపులా ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న అల్లం ఆవకాయని జాడీలోకి వేసుకుందాం. ఇలా జాడీలోకి వేసుకున్నాక అంతా సెట్ చేసుకోవాలండి. ఇలా జాడీలో సెట్ చేసుకుంటూ పచ్చడి అనేది వేసుకోవాలి. ఇలా జాడీలోకి వేసుకున్నాం కదండి, క్యాప్ పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. మన జాడీలోకి వెళ్ళి ఎప్పుడైనా పికిల్ తీసుకోవాలి అనుకున్నప్పుడు స్పూన్కి తడి అనేది లేకుండా వేడి చేసుకొని పచ్చడి తీసుకుంటే ఇంకా మంచిదండి. ఎందుకంటే కాస్త తడి తగిలినా కూడా పచ్చడి అనేది ఖరాబ్ అయిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసుకుంటే 1 year వరకు మనకి పచ్చడి నిల్వ ఉంటుందండి. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి.